ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 3 బుధవారం తదియా తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు కూడా అనుకూల వాతావరణం ఉంది. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా పనిచేస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ అభివృద్ధి పద్ధతిలో ముందుకు సాగుతాయి. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి మంచి లాభాలు వస్తాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం కూడా అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంది. తృతీయంలో కేతువు సంచారం వల్ల జనసహకారము నిరాడంబరత భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. ఒక్క విషయంలో ఆర్థికపరమైనటువంటి నష్టం జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అనుకూలిస్తాయి. దశమంలో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మనసాభాచ కర్మన పనిచేసే మీ పని విధానానికి తగిన గుర్తింపు ఫలితము లభిస్తుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమములో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, వాహన సమస్యలు, జనసహకార లోపము,
రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ నిరాడంబరంగా సాగుతాయి. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల అనవసరంగా ఒక విషయంలో అసౌకర్యము, ఆర్థిక నష్టము, వ్యాపారపరమైన విషయాలు ప్రతికూలత లాభాలు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక నష్టాన్ని చవిచూస్తారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు. వ్యాపారపరమైన విషయాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. నీలమ రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలను రిపేర్ చేసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు అనుకూలిస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మంచి విద్యార్థులకు మంచి ఫలితాలు కూడా వచ్చే వాతావరణం ఉంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల ఒక సందర్భంలో అశాంతికి గురవుతారు. నిరాశను కలిగిస్తారు. మీ మాటల వల్ల కూడా సమస్య అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. చతుర్థములో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలతను సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, కష్టము అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు అందించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.